హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈ రోజు అయితే చాలా మంచి రెసిపీతో నేనైతే మేము ముందుకు వచ్చానండి. ఏంటి అనుకుంటున్నారు కదా, టమాటా రైస్ అండి. టమాటా రైస్ అంటే ఎప్పుడు రొటీన్గా చేసుకుంటాం కదా, ఆ విధంగా కాకుండా ఈ రోజైతే చాలా డిఫరెంట్గా అయితే ట్రై చేశానండి. చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. దాన్ని ఎలా చేయాలనేది చెప్తాను. ఫస్ట్గా అయితే నేనైతే 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. వాటిని ఒక 1 అవర్ అయినా సరే నానబెట్టేద్దాము. ఇదేంటి అంటే నార్మల్గా పుల్కాలు అవి కాల్చడానికి ఉపయోగిస్తారండి. కాకపోతే నేను టమాటాలు వంకాయలు అయితే కాల్చుతూ ఉంటాను. ఒక 5 టమాటా, ఒక 10 ఎండుమిర్చి, ఒక 2 ఎల్లుల్లిపాయ అయితే తీసుకుందామండి. వీటిని అయితే బాగా స్టవ్ మీద పెట్టి కాల్చుకుందాము. చూసారుగా, ఈ విధంగా అయితే కాల్చుతామండి. అంటే సిమ్లో పెట్టుకుంటే మనకి చెయ్యికి అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అదే హైలో పెట్టామంటే చెయ్యి కాలిపోతుంది. చూసారా, ఈ విధంగా అయితే మొత్తం కూడా కాల్చుకుందామండి మనము. నెక్స్ట్ అయితే కొంచెం ఉల్లిపాయలు తీసుకున్నానండి, పొటాటోస్ తీసుకున్నాను, క్యారెట్, పుదీనా, బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేద్దాము. ఇవి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, కాల్చుకున్నాం కదా, వాటిని అయితే తొక్కలు నీట్గా తీసుకుని మనమైతే మిక్సీ చేసుకుందామండి. తొక్కలు అనేవి పర్ఫెక్ట్గా కాలితే చాలా నీట్గా ఇలా అయితే వచ్చేస్తాయండి. కాలకపోతే తొక్క అనేది అస్సలు రాదు. కొంచెం అన్ని సైడ్స్ కూడా కాల్చుకోండి జాగ్రత్తగా. ఎండుమిర్చి అయితే కొంచెం లాస్ట్లో కొంచెం దగ్గరికి కాల్చితే సరిపోతుందండి, త్వరగా మాడిపోతాయి. కొంచెం వాటర్ వేసి మిక్సీ అయితే చేసేద్దాము. మిక్సీ చేసిన తర్వాత ఈ పేస్ట్ అయితే ఇలా రెడీ అవుతుందండి. నేనైతే నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసానండి. బిర్యానీ ఆకు అయితే ఒక 2 వేసేసాను. ఆనియన్స్ అయితే ఒక కప్ వేసుకున్నానండి. వాటిలో కొంచెం క్యారెట్ ముక్కలు, పుదీనా, పొటాటోస్ వేసేసాను. సాల్ట్ మీకు సరిపడినంతగా వేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, టమాటా పేస్ట్ అనేది, అది కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. ఆల్రెడీ మనం కాల్చింది కాబట్టి పచ్చివాసన అయితే ఏమీ ఉండదండి. దీన్ని అయితే మూత పెట్టుకుని వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉంచుకుందాం. చూసారుగా, వాటర్ అంతా దగ్గరికి అయితే అయ్యిందండి. బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టాం కదా, ఆ బియ్యం కూడా మనమైతే వేసుకుందాం. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. మీరు కూడా అలా తీసుకోండి. ఉప్పు అన్నీ కరెక్ట్గా చూసుకుని చక్కగా మూత అయితే పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఎంత పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి టమాటా రైస్ అనేది. ఎప్పుడు రొటీన్గా చేసుకుంటున్నాం కదా టమాటా రైస్, క్యారేజెస్కి కానీ లేకపోతే ఇంట్లో చేసుకునేటప్పుడు కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. అసలు అదిరిపోతుందని చెప్పాలి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి రైస్ అయితే. మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. దీనితో పాటు ఒక కచాంబర్ వేసుకుని తింటే అసలు అదిరిపోతుందని చెప్పాలండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు టమాటా రైస్ అనేది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ రైస్ అయితే. నేను ఇదే ఫస్ట్ టైము చేయడం కూడా. తింటే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది మాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.